హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్. ఈరోజు మనం మీ చేతిలో డబ్బు నిలవాలంటే ఏం చేయాలి అనేది దాని గురించి తెలుసుకుందామండి. డబ్బు మన చేతిలో నిలవాలి అంటే ముఖ్యంగా పాటించవలసిన చిట్కాలు ఏంటి అనేది ఇప్పుడు ఇంకొన్ని తెలుసుకుందాము. అవి ఏంటి అంటే, ఆగ్నేయంలో వంటగది ఉండాలి, ఉత్తర దిక్కున కుబేరుడి విగ్రహం పెట్టాలి, పశ్చిమ దిక్కులో లాకరు ఉంచకండి, తూర్పు దిక్కున తులసి మొక్కను నాటండి, అయితే పశ్చిమాన మొక్కలు లేకుండా చూడాలి. వాయువ్యంలో ఒక జత తెల్ల గుర్రాల బొమ్మలు పెట్టవచ్చు. పడమర ఉత్తర దిక్కులో బాత్రూము ఉండకూడదు. కుబేర యంత్రాన్ని పెట్టుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే కుబేర యంత్రాన్ని ఈశాన్య దిశలోనే పెట్టుకోవాలి, వేరే దిశలో మాత్రం పెట్టొద్దండి. ఈశాన్య దిశలోనే పెడితే మీకు కలిసి వస్తుంది. ఇక ఇంకో చిట్కాలోకి వస్తే, నైరుతి దిశలో మాత్రం బీరువాలు లాకర్లు ఉంచుకోవాలండి. అప్పుడే డబ్బుకు కొదవ లేకుండా ఉంటుందని శాస్త్రం చెబుతుంది. చిట్కా చూస్తే, విష్ణు అవతారంగా భావించే శాలిగ్రామాన్ని ఇంట్లో ఉంచుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు. విశ్వాసాల ప్రకారం శాలిగ్రామాన్ని క్రమం తప్పకుండా పూజించే ఇంట్లో వాస్తు దోషం ఉండదు. ఇలా చెయ్యడం వల్ల ఇంట్లో ఎటువంటి డబ్బులు కొదవ ఉండదండి. అంటే మీ ఇంట్లో ఎప్పుడు డబ్బులు నిలుస్తూనే ఉంటాయి. డబ్బుకు లేదు అనే మాట అనేది ఉండదు, డబ్బుకు కొరత అనేది ఉండదు అన్నమాట. ఇక ఇంకో చిట్కా చూస్తే, వాస్తు విశ్వాసాల ప్రకారం హరిద్ర మొక్క మూలంలో గణేశుడు ఉంటాడు. ఈ చెట్టుతో చేసిన గణపతిని ఇంట్లో ఉంచడం వల్ల వాస్తు దోషాలు, ధన సంబంధిత సమస్యలు దూరం అవుతుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.